నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ బొబ్బట్లు అండి. బొబ్బట్లు లేదా భక్షాలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పూర్ణం తయారీకి నేను ఇక్కడ ఒక 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నానండి. ఈ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. శనగపప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. బొబ్బట్ల తయారీకి నేను ఇక్కడ 1 కప్పు పిండిని తీసుకుంటున్నానండి. చిటికెడు సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు గోధుమ పిండి 1/2 కప్పు మైదా తీసుకున్నానండి. మీకు కావాలంటే 1 కప్పు మైదా కానీ 1 కప్పు గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు. చపాతీ పిండి కన్నా మెత్తగా ఈ పిండిని కలపాలండి. ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. చూడండి, పిండిని ఇలా మెత్తగా కలుపుకొని 1 గంట పాటు నాననివ్వాలి. పిండి నానితే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒక 2 గంటల తర్వాత చూస్తే శనగపప్పు మంచి నానిపోయి ఉంటుందండి. చూడండి, మంచి నానింది కదా శనగపప్పు. ఇప్పుడు ఈ శనగపప్పును 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు మునిగే వరకు వాటర్ని పోసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. అదే శనగపప్పును నానబెట్టుకోకపోతే 4 విజిల్స్ రావాలండి. స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మనం చూస్తే పప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, ఇలా మనం చేత్తో తీసి చూస్తే మంచిగా మెదుగుతుంది కదా. ఇప్పుడు అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని జాలితోనే వడగట్టుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలండి. శనగపప్పులోని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక ప్యాన్లోకి తీసుకుందాము. ఈ పప్పునంతా మెత్తగా మెదుపుకోవాలండి. లేదంటే మనము ఈ శనగపప్పు బెల్లం కలిపి మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. లేదంటే ఇలా పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ మనం మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు శనగపప్పుకు మనం 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. బెల్లం మొత్తం కరగనివ్వాలి. పప్పు బెల్లం మొత్తం మంచిగా మిక్స్ అవ్వాలి. చూడండి, బెల్లం అంతా కరిగి పప్పు లూజ్గా అవుతుంది. ఇలా పప్పు పల్చగా అవుతుంది కదా, దీన్ని కలుపుకుంటూ మంచిగా దగ్గరికి రానివ్వాలండి. చూడండి, పూర్ణం మంచిగా దగ్గర అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పూర్ణము ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ పూర్ణం మొత్తం చల్లారిన తర్వాత వీటిని కొంచెం తీసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అన్ని ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. ఒక గంట సేపు నానిన తర్వాత పిండి మంచిగా స్మూత్గా అవుతుందండి. చేతులకి నెయ్యిని రాసుకొని మనం పూర్ణం ఎంత సైజు అయితే తీసుకున్నామో అంతే సైజులో పిండిని తీసుకోవాలి. ఇలా చేతిలో ఇలా పల్చగా అనుకొని పూర్ణం ముద్దను తీసుకొని పిండిని దానిపైన ఇలా అనుకోవాలండి. మొత్తము క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. చూడండి, ఇలా అంటే పైకి ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా పైకి వస్తుంది. ఈ పిండిని తీసేయాలి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. పూర్ణం ముద్ద ఎంత సైజు అయితే తీసుకున్నామో అంతే సైజులో పిండిని తీసుకొని పూర్ణం ముద్దను పెట్టుకొని పిండితోని మొత్తము క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని ఇలా పైకి అనుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేయాలి. ఇంకా మైదా పిండి అయితే ఇంకా సాఫ్ట్గా వస్తుందండి. నేను ఇక్కడ సగం గోధుమ పిండి సగం మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక కవర్ని తీసుకొని దానికి నెయ్యిని రాసుకోవాలండి. మన చేతులకు కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూడండి, పూర్ణం బయటకు రాకుండా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి. ఏదైనా ఒక కవర్కి నెయ్యిని అప్లై చేసుకొని అదేవిధంగా మన చేతులకు కూడా నెయ్యిని రాసుకొని ఒక పూర్ణ ముద్దను తీసుకొని మధ్య నుండి
ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకొని దానికి నెయ్యిని రాసుకోవాలి. మనం తయారు చేసుకున్న బొబ్బట్టును వేసుకొని మంచిగా కాలనివ్వాలి. నెయ్యిని పైన వేసుకొని 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని బొబ్బట్లను ఇలాగే చేసుకోవాలండి. మనం ఒక్కసారి పూర్ణం తయారు చేసి పెట్టుకుంటే ఒక 20 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.